తెలంగాణ ప్రభుత్వం మరో రైతు సంక్షేమ పథకం అమలు చేసేందుకు సిద్దమైంది. అన్నదాతలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ రోజున ఈ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అక్టోబర్ తొలి వారంలో విధి విధానాలు రూపొందించి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేశారు. అయితే గతంలో కూడా రుణమాఫీపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు చేసింది. రేవంత్ రెడ్డి ఒక గజ దొంగ అని, ఇప్పటి వరకు రైతులకు ఏమీ ఇవ్వలేదని, కావాలని డబ్బులంతా కూడా మాయం చేస్తున్నారని, రైతులకు ఇస్తామని చెప్పి భరోసా ఇచ్చిన డబ్బులంతా కూడా ఎటు వెళ్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు వాపోయారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ మొత్తం 3 విడతల్లో పూర్తి చేసింది. దాదాపు 31,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని పూర్తి అప్డేట్స్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. టెక్నికల్ సమస్యల కారణంగా అర్హులైన మరికొందరు రైతులకు రైతు రుణమాఫీ సాయం అందలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని తమని టార్గెట్ చేసిందని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. అది కేవలం టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమందికి వెళ్లలేదే తప్ప సకాలంలో అందరికీ కూడా అందజేస్తామని కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం జరిగింది. మరి అలాంటి రైతులకు కూడా మాఫీ సొమ్మును అందించేందుకు గాను ప్రస్తుతం సర్వే నిర్వహిస్తుందని కూడా చెప్తుంది. కాగా రైతు రుణమాఫీ అమలు కావడంతో అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 ఇస్తామని ప్రకటించింది. ఖరీఫ్ రబీ 2 సీజన్లలో మొత్తం 15,000 పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది. ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది. దసరా నుంచి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేయాలని ఫినాన్స్ డిపార్ట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఎకరాకు 7,500 చొప్పున కొన్ని నిబంధనలతో పగడ్బందీగా రైతు భరోసాను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు వచ్చే నెల తొలి వారంలోనే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు కూడా తెలిసింది. ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయం కింద ఎకరాకు 7,500 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ రైతు బంధు పథకం పేరు కింద ఎకరాకు 10,000 రెండు విడతల్లో అందజేసింది. అప్పట్లో సాగులేని భూములను కూడా రైతు బంధు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గతంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో ఉండేవారు. అయితే అతన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీలోకి తీసుకురావడం కూడా చూస్తున్నాం. దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం అనర్హత వేటు కూడా వేయడానికి ప్రయత్నించింది ఎమ్మెల్యేల మీద. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇవ్వబోమని కూడా చెప్పారు. కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు కూడా చెప్పారు. ఇక ఎన్ని ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలని కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి బడ్జెట్ లో రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్ లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా డబ్బులు ఇస్తే దాదాపు 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. subscribe to KTV Telugu KTV Telugu channel.